హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ ఇదైతే ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఉన్నాయి చూడండి. మనం ఇంతకుముందు దాంట్లో మొత్తం మనమైతే కిచెన్ మొత్తం క్లీనింగ్ అలాగే పేపర్స్ వేసుకోవడం అదంతా చూపించాను కదా. సో ఇప్పుడు మనము ఇవి ఇలాగే పెట్టేసామనుకోండి, దానికి ఉన్న డస్ట్ అంతా అలాగే ఉండిపోతుంది అనమాట. అందుకే మొత్తం ఇలా మనము క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి కొన్ని వాటర్ తీసుకున్నాను. వాటర్లో క్లాత్ అయితే వేసాను. ఇవి వచ్చేసి టిష్యూస్ అని నేను మీషోలో ఆర్డర్ చేసి ఉండే 1 year అవుతుంది నేను ఆర్డర్ చేసేసి. నిజంగా కొన్నిటికి యూస్ఫుల్ అనిపిస్తుంది. వీటికి ఆగుపెట్టడానికి కిచెన్ కోసం అనేసి తీసుకున్నాను. బట్ నేను క్లాత్లో యూజ్ చేస్తున్నానులేండి. అప్పుడప్పుడు ఇవి కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి నాకు ఎన్ని మీటర్స్ వచ్చింది అంత గుర్తులేదులేండి, చాలా డేస్ అవుతుంది కదా తీసుకొని. ఇప్పుడైతే నేను వీటిని యూజ్ చేస్తున్నాను. మొన్న కూడా తీసాను. స్టార్టింగ్లో యూజ్ చేశాను, పెద్దగా నాకేం నచ్చలేదు. ఒక 2-3 టైమ్స్ అంటే మనము ఏంటి అంటే తడి క్లాత్ పెట్టేసి తుడిస్తేనేమో స్టవ్ దగ్గరికి అని తీసుకున్నాను. స్టవ్ క్లీనింగ్ తడిగా చేసేసి పెడితేనేమో ఓకే బాగానే ఉంటుంది. నేను డ్రై క్లాత్ తోటి అయితే తుడిచాను అనమాట. ఒక 4-5 సార్లకే మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది అనమాట. మళ్ళీ క్లాత్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. కానీ నేను రీసెంట్గా 3-4 డేస్ అవుతుంది నేను తీసి ఇంకొకటి. సో ఆ క్లాత్ అయితే నేను తడి చేసి తుడుస్తున్నాను అనమాట కిచెన్ క్లీనింగ్కి. ఈజీగా డ్రై అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం వచ్చింది కాబట్టి మనం బట్టలు ఎండడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఈ క్లాత్స్ మాత్రం నిజంగా యూస్ఫుల్, నిజంగా చెప్తున్నాను మంచిగా. ఇప్పుడు నేను వీటితోటే తుడుద్దామనేసి ఒకటి తడి క్లాత్, ఒకటేమో డ్రై క్లాత్ బిడ్డ, ఇంకొకటి ఏది ఇట్లాంటి క్లాత్ ఎక్కడ పెట్టినాం, డ్రై క్లాత్. ఇంకొకటి కూడా ఇచ్చిన కదా నీకు నేను, ఇంకొకటి కూడా ఇక్కడ పెట్టినా కదా నేను. అది పైగా ఇదిగోండి మొత్తం అయితే ఇవన్నీ ఇట్లా పైన తుడిచి చదువుదాం. ఓకేనా, సరడం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఇదిగోండి డ్రై క్లాత్ వచ్చేసి ఇది అనమాట. ఒకటైతే ఇది పెట్టుకుంటాను, అది తీసుకునిరా. ఇప్పుడు ఈ తడి క్లాత్ తోటి ఈ గాజు ఐటమ్స్ ఉన్నాయి కదండి, గాజు ఐటమ్స్లో పెట్టేశాను కదా కొన్ని. ఇదిగోండి ఎంత డస్ట్ ఉందో చూడండి మొత్తం దీనికి. ఇంకా దీన్ని కడిగే సిచ్యువేషన్ లేదు. నేను ఏంటి అనేసానంటే ఇక మళ్ళీ అందులో పోసి మళ్ళీ ఒక ప్లేట్లో పోసేసి మళ్ళీ ఇది కడిగి ఇది మళ్ళీ డ్రై అయ్యేదాకా ఆగాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకే నేనైతే ఏం చేస్తున్నాను, నేను ఎప్పటికప్పుడు ఖాళీగా ఆగానే క్లీన్ చేసేసుకుంటాను. లోపల ఆల్రెడీ నీట్గానే ఉంది. పైన ఇది పిండి కదండి. సో పిండి మనం హడావిడిగా తీసినప్పుడు ఇలా పైన కూడా అంటుతూ ఉంటుంది అనమాట, చేతితోటి తీస్తూ ఉంటే. సో అందుకే ఇక పైననే నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను. జరుగు. గాజు ఐటమ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఈజీగా నేను టక్కున ఏం కాదు హ్యాండిల్ చేయగలను నేను అనేసి తీసుకున్నాను. కానీ నిజంగా అంటే ఏం పలకొట్లేదు ఇంతవరకు ఒకటి కూడా. కాకపోతే జాగ్రత్తగా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. టక్క ఫాస్ట్గా హడావిడిగా తీసే మొత్తం అవ్వదనమాట. క్లీన్ చేసేసాం. ఈ పొడి క్లాత్ తోటి కూడా కొంచెం అలా తుడిస్తే బాగుంటుంది. తడి క్లాత్ తోటి అలాగే తుడిచి పెట్టేసాం అనుకోండి, మనం వాటర్ అంటే మరకల్లాగా ఏర్పడుతుంది అనమాట. అందుకే ఇంకా డ్రై క్లాత్ తోటి తుడవగానే డ్రై క్లాత్ తోటి తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉండిపోతుంది. ఇది పక్కన పెట్టేస్తా. అన్నీ అలాగే తుడిచేసుకుందాం. చూడే టక్కున వచ్చి పైన ఈ లిడ్ వచ్చేసి ఇది వచ్చింది అయిపోయి క్యాప్ వచ్చేసి సైడ్కి ఏమో స్టీల్ వచ్చిందనమాట. సో మధ్యలో వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది. సో ఇది జాగ్రత్తగా తీయడం పెట్టడం అంటే ఇది పగిలితే మాత్రం వేస్టే అనమాట ఈ ప్లాస్టిక్. ఇంతవరకు నాకు పగలలేదు లేండి. కానీ మళ్ళీ మనము ఉప్పు లాంటివి పులుపు అలాంటి వస్తువులు వీటిలలో పెట్టేసాం అనుకోండి, ఉప్పు కలిపినవి. ఈ సైడ్కి ఏంటి అంటే స్టీల్ రావడం వల్ల జంగు పట్టిపోతున్నాయి అనమాట. స్టీల్ కదా, సో జంగు పడుతున్నాయి. నేను అంతకుముందు ఇవి తెచ్చినప్పుడు చిన్నవి ఒక 2 కారంకి అలాగే ఉప్పుకి అనేసి తీసుకొచ్చాను. గాజే తీసుకొచ్చాను అనమాట. వాటికి కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. అయితే అవి జంగు పడుతుంటే ఎందుకు అంత పెట్టి తీసుకొచ్చి వేస్ట్ కదా అనేసి ఇంకా వాటిలో వేరేటి పోసేసి వాటి కోసం జార్లు తీసుకొచ్చాను అనమాట. చూపిస్తాను జార్లు కూడా. కారంకి ఉప్పుకి జార్లు తీసుకొచ్చాను. చింతపండు వచ్చేసి సీసా దాంట్లో పెట్టేశాను. ఎందుకు అని అంటే సీసా దానికి ప్లాస్టిక్ వచ్చిందనమాట. ప్లాస్టిక్ నో ప్రాబ్లము, స్టీల్ అయితే నేను జంగు పట్టిపోతాయి అనమాట, ఉప్పు కలిపిన ఏది ఉన్నా కూడా. సో అందుకే అది మ్యాటర్. ఇదిగోండి జార్ వచ్చేసి ఇది ఉప్పు అయిపోయి ఉండేయండి. నేను ఎప్పటికప్పుడు ఏది అయిపోతే అది అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అలా కూడా నీట్గా ఉంటుంది కదా. మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇంకొకటి పోయకుండా అది మళ్ళీ కడిగి చేసేసుకుంటా. ఇగో ఇలాంటి జార్స్ అనమాట, ఆల్రెడీ చూపించాను మీకు. ఇవి వచ్చేసి ఉప్పుకు కారం అనమాట. జార్లు అయితేనేమో ఏం కాదు, జార్లు ప్లాస్టిక్ అలాంటివి అయితే ఏం కాదు. నేను ప్లాస్టిక్ యూజ్ చేయట్లేను, స్టీల్ వాటిలలో పోయకూడదు. సో అందుకే ఇంకా ఇది చూజ్ చేసుకున్నా. బాగున్నాయి జార్లు అయితే. ఇక్కడ మొత్తం అన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకొని నేను ఇంకా నెక్స్ట్ మనము సదిరేసుకుంటే అయిపోతుంది అనమాట.
ఎంతసేపు పడుకున్నానండి అసలు. ఓన్లీ మనం అవన్నీ తీసి ఇక్కడ పెట్టి నెక్స్ట్ మళ్ళీ కడిగి అదే ఊడ్చి కడిగి అదంతా అయ్యేసరికనే నాకు ఇంకా ఓపిక పోయిందనమాట. నిజంగా పిల్లలు పుట్టారంటే నిజంగా మన స్ట్రెంత్ అంతా మన ఓపిక అంతా నిజంగా పోతుంది అనమాట. ఎందుకో ఏమో మరి అసలు ఆపరేషన్ అయింది కదా నాకు. నిజంగా అప్పటి నుంచి కొంచెం సేపు వర్క్ చేస్తే కథం అనమాట. ఇంకా నాది మొత్తం వీక్ అయిపోతున్నా, అంటే కాసేపటికే అసలు ఏం చేయలేకపోతున్నా. పెళ్ళికి ముందు అయితే గంటలు గంటలు పని చేసినా ఏం కాకపోయేది, నార్మల్గా అలసట అనేసి వచ్చేది లేదని అసలు ఏమనిపించకపోయేది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే అంతా ఎలానో అవుతుందన్నమాట చేస్తూ ఉంటే. అందుకే ఇంకా నేను క్లాత్స్ వరకే అది పేపర్స్ వరకే వేసేసి ఇంకా అప్పటి వరకే ఎండ్ చేసేసాను కదా వీడియో. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈవినింగ్ అనమాట, 5 అవుతుంది. 1 అవర్లో అవుతుందా లేదా చూడాలి. ఇప్పుడు ఓన్లీ గాజ్ ఐటమ్స్ అండి క్లీన్ చేసేసుకునేది, ఏమీ లేవు కదా. మిగతావన్నీ పెట్టేయడమే. స్టీల్ డబ్బాలు కొన్ని ఉన్నాయి, ఒక 10 వరకు. గాజ్ ఐటమ్స్ ఒక 10 వరకు ఉన్నాయి. సో అవన్నీ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మిగతా అన్నీ డైరెక్ట్ పెట్టేయడమే, ఏం లేవు. మనం ఈ రూమ్లో తీసుకొచ్చాం కాబట్టి అలానే ఉంచి తులపలే కాబట్టి మనము ఈ సామాన్లన్నీ డస్ట్ ఏం పట్టలేదు అనమాట. లేదంటే అలానే ఉంచేసాం అనుకోండి, అలానే ఉంచి మన పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి, పట్టేస్తుంది అనమాట. డస్ట్ మొత్తం దీన్నే పడతాయి కదా. సో అందుకే నేను ముందే ఇంకన్నీ రూమ్లోకి షిఫ్ట్ చేసేసి అదే ఊడవడం అలా అన్నీ చేసేసాను అనమాట. కొందరు ఏంటి అనేసి అంటే ఇట్లా సెల్ఫులు ఉన్న వాళ్ళు ఫస్ట్ పైనుంచే స్టార్ట్ చేస్తారు, కొందరు అలా చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక్కోసారి అప్పుడప్పుడు చేసేది, డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్గా సెల్ఫ్స్ ఒకటి క్లీన్ చేయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ పై తీసి మళ్ళీ అక్కడ మొత్తం దులిపేసి మళ్ళీ అక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. అట్లా పెడతా ఉంటారు కదా. అలా ఏంటి అంటే కింది వాటి మీద పడతా ఉంటుంది అనమాట డస్ట్. సో మళ్ళీ మనకు డబుల్ పని అయిపోతాయి. అవి అలాగే పెట్టలేం కదా, మళ్ళీ క్లీన్ చేసేసి పెట్టాలి కదా. సో అలా అయితే నిజంగా మనకు డబుల్ పని అయిపోతుంది. సో అలా కాకుండా మనము ఏం చేయాలంటే మొత్తం అన్నీ తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టాలి. లేదంటే క్లాత్ కప్పేసు, ఆ సెల్ఫ్లోనే ఉంచి క్లాత్ కప్పేసు, ఒక సెల్ఫ్ అయిపోగానే ఒక సెల్ఫ్ అలా క్లీనింగ్ చేసుకుంటే నిజంగా బాగుంటుంది. అలా అయితే ఏం డస్ట్ పడదు, మీద క్లాత్ మీదనే పడుతుంది పడేదంతా. సో అది నాకు పెద్దగా ఏం తెలియదు. ఈ ఇంట్లోకి వచ్చినాక కొంచెం మొత్తం బద్ధకం అయిపోతుందండి. ఏ పని చేయాలి అనేసి అన్నా బద్ధకం అయిపోతుంది మొత్తం. ఇప్పుడు హోమ్ అంతా క్లీన్ చేద్దాం అనేసి ఆలోచనలో ఉన్నాను. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు అనమాట. కిచెనే చూశారు కదా, ఇంత టైం పడుతుంది. అదే మార్నింగ్ నుంచి అంటే అప్పుడే పడుకోకుండా చేసుకుంటే ఎప్పుడో అయిపోయేది. కాకపోతే నేనే ఓపిక లేక పడుకోవాల్సి వచ్చిందనమాట. అంత తొందర ఏముందిలే, ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఏం లేదు కదా, నిమ్మలంగానైనా చేసుకోవచ్చులే అనేసి ఆలోచనతో ఇక పడుకున్నాను అనమాట. నిజంగా హెల్త్ బాగాలేకుంటే చేయాలి అన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఏదో చేయాలంటే చేస్తూ ఉంటాం. అక్కడక్కడ పెట్టేదాన్ని ఏమో. నాకు ఆ సిచ్యువేషన్ అలా ఉంటే ఆ టైంలో చేతగాట్లేదు కాబట్టి ఏం క్లీనింగ్ చేస్తాంలే అనేసి అలా పెట్టేస్తానమాట. మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు. అది అలా చేస్తే మనకు నీట్గా వస్తుంది. ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా నీట్గా చేయగలము. ఓకేనా. కొన్నేమో ఇలా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్లాస్టిక్. ఓకేనా, ఇవి ప్లాస్టిక్. ఈ పెద్దవి వచ్చేసి పెద్ద జార్లు వచ్చేసి ఒకటి 100 రూపీస్ పడింది నాకు. ఇక వీటికి ఇట్లా స్టీల్ వచ్చింది. అలాగే చిన్న వాటిలో ఇదిగోండి కారం ఉప్పు అనేది ఇందులో పెట్టేశాను అనమాట. ఇప్పుడు తీసేసాను ఇంకా నేను. ఇక జంగు పట్టిపోతుంది, ఇది స్టీల్ అనమాట. స్టీల్ వల్ల జంగు పట్టిపోతుంది, ఖరాబ్ అయిపోతాయిలే, ఎందుకులే ఇంకా మంచి జార్స్. ఇది 80 రూపీస్ ఏమో పడిందండి నాకు. సో ఎందుకనేసి ఇంకా నేను మార్చేసాను. వీటిలో ఇలా ఏదన్నా ఇందులో ఇగో బాస్మతి రైస్ పోసేసుకున్నాను, కొన్ని ఉంటాయి. ఇవ్వండి ఇంతేనండి. ఇంకా నేను లెంత్ అయిపోతుంది కాబట్టి సో అందుకే ఇంకా నేనైతే మొత్తం క్లీనింగ్ అయ్యాక చూపిస్తానులేండి మీకు చదివేటప్పుడు. ఇంకా లెంత్ చాలా ఎక్కువైతే కూడా మీకు కూడా బోర్ అయి ఉంటుంది కదా. సో సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి నేను చేసేది కూడా. ఫ్యాన్ వేసానండి. కొంచెం మనము ఈ డ్రై క్లాత్తో తుడిచినా కూడా కొంచెం ఉంటుంది. సో ఫ్యాన్ వేసాను కాబట్టి ఫ్యాన్ గాలికి కూడా కొంచెం ఆరిపోతుంది ఆయంత కూడా. అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాక మీకైతే చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి మొత్తం ఎండ్ వరకు. ఇందులోనే చూపిస్తాను ఇంకా నా కిచెన్ చదవడం, అలాగే నెక్స్ట్ కిచెన్ మొత్తం అదే అయిపోయాక ఎలా ఉందనేసి మొత్తం ఇందులోనే చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి మొత్తం ఇవన్నీ అయితే తుడిచిన అనమాట. ఇవి అక్కడ ఉన్నాయి మొత్తం తుడిచేసిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి సెల్ఫ్లలో పెట్టేసుకుందాం. ఏది ఎక్కడ పెట్టాలి అనేసి కొంచెం అప్పట్లా కాకుండా కొంచెం చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏదైనా సరే ఎప్పటికీ ఒకేలాగా ఉందనుకోండి కొంచెం ఎందుకో అంత బోర్ కొడుతుంది అనమాట. అదే మనం కొత్తగా మార్చుకుంటా ఉన్నాం అనుకోండి, తీసి అక్కడ ఆ ప్లేస్లో ఇది అలా పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటాం అనుకో కొత్తగా కనిపిస్తాయి అనమాట కొన్ని రోజులు. అలా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం చేంజ్ అనమాట కిచెన్. అయ్యే వస్తువులు కాకపోతే ఎప్పుడు పెట్టే దగ్గర కాకుండా వేరే ప్లేస్లో పెడదామని ఆలోచన ఉంది. చూడాలి మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నెక్స్ట్ ఒక్కసారి ఇదైతే చూపిస్తాను మీకు. ఇదిగోండి 3 ర్యాక్స్ ఇది ఉన్నది కదా, ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలి నేను.
ఇదిగోండి ఇవన్నీ మొత్తం చిందర వందర అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జరుగు పెట్టలే. ఇది వచ్చేసి ఇవి స్నాక్స్ ఉంటాయి ఇలా. నెక్స్ట్ అంటే స్నాక్స్ అంటే మ్యాగీ అలాంటివి మనం అవి ఉంటాయి. స్నాక్స్ మనం తినేటివి అంటే అదే బిస్కెట్స్ చిప్స్ ప్యాకెట్స్ అన్నీ వేరే రూమ్లో ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ఇక్కడ గిన్నెలు పెడతాను అనమాట, చిన్న చిన్న గిన్నెలు. సో ఇప్పుడు ఇది కూడా నేను క్లీన్ చేసేసుకోవాలి. దీనికి బాగా డస్ట్ పట్టింది, మొత్తం తీసి కడిగి పెట్టాలా అనేసి ఆలోచనలో ఉన్నాను. చూద్దాము, ఫస్ట్ అయితే ఇవన్నీ చదువుదాము. చదివాక నెక్స్ట్ ఏం చేయాలనేసి ఆలోచిద్దాం. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి చదువుతాం. తీసుకురా, నువ్వు వన్ తీసుకురా. పగిలిపోతాయి అవన్నీ. నేను పెద్దదాన్ని కాబట్టి నేను తెస్తా. నువ్వు ఇలా పెట్టేసే సెల్ఫ్లలో, కింద సెల్ఫ్లో పెట్టు, కింద సెల్ఫ్లో పెట్టు, కింద సెల్ఫ్లో పెట్టు, మెల్లగా పెట్టు, వన్ పెట్టేసి తీసుకురా. తీసుకురా పోనీ అంది నాకు. ఓకే ఓకే, నువ్వు అందిస్తూ ఉంటా, నేను పెడతా ఉంటా. ఓకేనా? మా మానిపాప నాకు హెల్ప్ చేస్తా అనమాట. తీసుకురాబో, మనం అన్నీ కూర్చున్నాం కదా, అవన్నీ తీసుకోరా. రేపు ఆమె కాసేపు గారం చేసాం అనుకోండి, మళ్ళీ ఎక్కువ వేస్తుంది అనమాట. ఎవరేం చేస్తాం తప్పదు. పని చేద్దాం బేట, ఇంట్లో పెట్టడం కంటే మనము దేని దాంట్లో పెట్టేసుకుంటే ఎక్కడిగా డబల్ పని ఎందుకు మనకు, అది ఆలోచన చేస్తున్నాను. ఇది తెచ్చిపెట్టుడు కంటే ఏదైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకుంటే అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టి ఇక్కడ తెచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాలో అది ఆలోచన కంటే ఇలా పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏవి ఇక్కడ పెట్టాలి ఏంటి అనేసి ఆలోచిస్తున్నాను. ఇంకా నేను పైకి ఇవ్వండి, అన్నీ సెల్ఫ్లన్నీ ఖాళీ ఉండేసరికి మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనము ఏదెక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇంకా నేను ఏంటి అనేసి అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి బాక్సెస్లో ఉన్నవి అయితేనేమో మనం ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నాం. రాగానే ఏంటి కొంచెం విండో నుంచి అయినా కూడా ఈ సెల్ఫ్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో చూస్తే కూడా విండో తీసి చూస్తాం కదా, ఎవరైనా వచ్చిపోయేటప్పుడు చూస్తూ ఉంటే కూడా నీట్గా ఉండకుండా గలీజ్గా ఉంటుంది కదా. అందుకే ఈ సెల్ఫ్లో మొత్తం నేనైతే ఈ డబ్బాలు అలా పప్పులు ఎట్లా యూజ్ చేసి పెట్టేసుకుంటాను. ఇవన్నీ చాక్స్ అలాంటివి ఎగ్స్ అలా కొన్ని పెట్టేసుకుంటాను అనమాట. టిష్యూలు అలాంటివి పెట్టేస్తుంటాను అనమాట. అదే ఆలోచిస్తున్నాను, మరి సేమ్ అలాగే పెట్టాలా అనేసి. చూద్దాం ఏమైంది. తీసుకురా నువ్వు అవన్నీ, తీసుకురా అవన్నీ, నీకెందుకు, నువ్వు తీసుకురా ఫస్ట్, తీసుకురా అవన్నీ. నువ్వు తెస్తున్నావా? ఒకసారి అయితే మార్చి చూద్దాం, ఇటు సైడ్ పెట్టా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మెల్లగా తీసుకురా, కింద పడితే పగిలిపోతాయి మళ్ళా. తీసుకురా, తెస్తున్నావా? డబ్బా తీసుకురా బిడ్డ. స్లోగా స్లోగా. ఈ డబ్బాలు వృక్ష డబ్బాలు తీసుకురా ఫస్ట్. ఇవన్నీ ఎంత తెస్తున్నావు ఇప్పుడు? నిమిషంగా డబ్బాలన్నీ తీసుకురా. నువ్వు డబ్బాలు ఎంత తెస్తున్నావు? నేను చేసుకుని పెట్టు. నువ్వు పట్టుకురా, నేను చదువుతున్నా కదా, నువ్వు పట్టుకొస్తే పెట్టేస్తా. ఓయ్ ఏం తీసుకురావాలి? నువ్వు తీసుకురా ఫస్ట్ అయితే. రేపు సౌండ్ ఎప్పుడా ఇక్కడే చూస్తున్నావా? తీసుకురాదు కదా, అట్లా తీసుకురా మేడం గారిని. పెడతా బిడ్డ, నువ్వు అయితే తీసుకొస్తా. నీకు పెట్టగా నాకు తెలుసు.
చెప్పలా నాకు తెలియదు. ఓకే అండి, ఇప్పుడైతే అయితే మొత్తం చదువుకున్నాక చూపిస్తా. ఆల్రెడీ 4 minutes అయిందనమాట. ఇక్కడి రేకుమని దండం పెడతా కానీ జస్ట్ మిస్. గ్లాసులు పగిలేవి, అమ్మ కూడా తెలియదు. బాక్స్లో ఉన్నాయన్నమాట, పట్టుకొచ్చింది. అది రివర్స్ పెట్టింది, మూతున్న సైడు. అంటే ఇట్లా ఏమంటుందని కింద పెట్టుకోకపోతే ఇక్కడ ఓపెన్ చేసినాం కదా మనం, ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఇది ఇటు సైడ్ పెట్టింది. ఇట్లా పట్టుకొని వచ్చింది. దగ్గరికి వచ్చాక అది ఓపెన్ అయింది. కాబట్టి దెబ్బలు పడేవి మానిపాప. ఇది సెల్ఫ్ జరుగుతున్నా, మానిపాప తీసుకొస్తుంది, నేను ఎట్లా జరుగుతున్నాను అనమాట. ఇప్పుడు నీట్గానే ఉంటుంది, మరి 2 రోజుల తర్వాత చూడండి మొత్తం మగం అయిపోతుంది. అంతే హడావిడి, స్లోగా తీసుకురావాలి. ఓకేనా? ఇంకున్నాయా అన్నా? ఇంకా ఉన్నాయా? తీసుకురా. సగం చదువుతున్నామండి, ఏం అర్థమవుతలేదు. అన్నీ వచ్చినాక కొంచెం పెట్టాక మనకు కూడా అర్థమైపోతుంది అనమాట, ఏదో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి. ఇప్పుడు నాకు కొంచెం అర్థం కావట్లేదు. చాలా పూలు నేను పైన పెట్టేసిన, ఈ సరిపోక మనం ఇట్లా కొంచెం పెద్దగా ఉండే కాబట్టి చాలా వరకు తీసిన అనమాట. ఇలా వచ్చాక చిన్నగా అయిందనమాట నాకు కిచెన్. సో చాలా వరకు తీసేసిన నేను. ఏమైనా చేసాం తప్పట్లేదు. అన్నీ పెట్టుకుంటే నాకు స్పేస్ సరిపోదు అనమాట. నీట్గా ఉండాలంటే ఎన్ని అవసరమో అన్నీ అనమాట. ఇప్పుడు ఒక 3-4 వచ్చినా సరిపెట్టి, 4-5 వచ్చినా సరిపెట్టేటట్టు అయితే పైన పెట్టేసుకున్నాను అనమాట నేను. మిగతా పెద్ద పెద్ద అన్నీ పైన పెట్టేసిన. ఉన్నాయా? తీసుకురా. పగులుతాయి బిడ్డ, ఈ జాగ్రత్తగా తీసుకురావాలి, ఈ పగిలిపోతాయి, మట్టివి కదా. ఫ్రెండ్స్, ఫైనల్గా నా కిచెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. నిజంగా ఒక 4 hours పట్టిందండి. అంటే మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా నేను టైం చూసుకున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. నేను 5:30కా ఏమో స్టార్ట్ చేసిన, మళ్ళీ 5కి స్టార్ట్ చేసిన, సారీ. 8 అవుతుంది. అంటే మధ్యలో కొంచెం టీ తాగడం అట్లా బ్రేక్ అయిపోయింది. అవన్నీ కాకుండా ఒక 4 hours మాత్రం నిజంగా పట్టింది. చూడండి, మొత్తానికి అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి, పైన వచ్చేసి చూపిస్తాను మీకు. పైన ఏంటి అంటే అక్కడ ఫ్రూట్స్ పెట్టుకునే బాస్కెట్ అనమాట. దాని కింద ఒక 2 నాన్ స్టిక్ ఉన్నాయి. అవి యూజ్ చేయట్లేదు కదా నేను ఎట్లయినా, అందుకే పైన పెట్టేశాను. ఎప్పుడన్నా గట్టినే యూజ్ అయితే చాలామంది వచ్చినప్పుడు అనేసి ఒక 2 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఆ డబ్బాలు. నెక్స్ట్ ఇందులో గాజు ఐటమ్స్ ఉన్నాయి బాక్స్లో, పైన కూడా గాజు ఐటమ్సే. నెక్స్ట్ ఇది లంచ్ బాక్స్ది. ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టేశాను, వీటిని గుర్తిరాదనమాట. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర కూడా ఇందులో పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, అలాగే రాగి పిండి, కొంచెం హెల్దీ ఫుడ్ అనమాట ఇక్కడ పైన ఉండేది. డేట్స్ అలా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా అవి బౌల్ కొన్ని అంటే బాగా జిడ్డు పట్టినవి ఏంటి అంటే తీసి తోమనీకి వేసాను అనమాట. తోమినాక ఇంకా కొంచెం యాడ్ అవుతాయి అనమాట ఇందులో. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మామి సైలెంట్గా ఉండు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పాపడ్స్ అనమాట, గోలించుకోనికి పాపడ్స్ ఉంటాయి కదా మనకు, అవి ఉన్నాయి. ఒక దాంట్లోనేమో ఇడ్లీ రవ్వ ఉందనమాట. మిగతా వాటిలన్నిట్లలో పాపడ్స్ అయ్యో రకం ఉన్నాయన్నమాట. ఇవి కూడా పాపడ్స్. ఇగో అదే పచ్చిమిర్చి, అదే చల్లమిరపకాయలు అంటారు కదా, సో అవి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేటివి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంటీ ఖాళీ అయినవన్నీ ఇందులో ఇక్కడ పెట్టేశాను. అలాగే ఇంతకుముందు ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిందనమాట. ఇక్కడేమో ఇవన్నీ ఉన్నాయన్నమాట, చాక్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ దాంట్లో. ఇదిగోండి, నెక్స్ట్ దాంట్లో పచ్చళ్ళు పెట్టేశాను. ఇది పచ్చళ్ళది, అంతకుముందు కూడా పచ్చళ్ళదే ఉండే, సో పచ్చడిది పెట్టేశాను. కింద ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, అలాగే ఆలు ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఎగ్స్ వచ్చేసి ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఇదిగోండి, మొత్తం ఇటు సైడ్ అయిపోయినాయి కదా, ఇటు సైడ్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, ఈ బాక్సెస్ అంటే ఇవి ఏమంటారు, ఇవి ఎక్స్ట్రా అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఎప్పుడన్నా ఈ ఫొటోస్ తీసినప్పుడు అంటే ఈ వీడియో చేసేటప్పుడు కూడా ఇవి యూజ్ చేయడానికి అయితే కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు యూజ్ చేసేటి ఇవి వచ్చేసి గాజీ ఇక్కడ పెట్టేశాను అనమాట. రెగ్యులర్గా అప్పుడప్పుడు యూజ్ చేసేటి కొంచెం ఒక 2 ఉంచుకొని మిగతా అన్నీ పైన పెట్టేశాను అనమాట, గ్లాసులు అవి. నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసేటి అనమాట. ఇవి వచ్చేసి అన్ని గాజు ఐటమ్సే ఉన్నాయి ఇందులో. ఇదిగోండి,
వెనక సైడు ఎక్కువ యూజ్ చేసేటి ముందుకు పెట్టేసుకున్నాను, తక్కువ యూజ్ చేసేటి వెనకకు పెట్టేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇవి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఉండాల్సినవి, కాకపోతే ఇంకా బయట పెట్టేశాను, ఫ్రిడ్జ్లో స్పేస్ సరిపోక. ఇవేం ఖరాబ్ కావు, సో అందుకే ఇంకా పెట్టేశాను అనమాట. అంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను పసుపు అవన్నీ. కానీ నేను తీసి ఒక 1.5 month అవుతుంది బయట పెట్టబెట్టి, కానీ మంచిగానే ఉన్నాయి, సో ఉంచేసాను అనమాట. ధనియాలు అలాగే ఎక్స్ట్రా ఇగో మిల్ మేకరు, ఇవి ఆవాలు ఎక్స్ట్రా అన్నీ ఇందులో పెట్టేశాను అనమాట. కార్న్ఫ్లోరు అలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి బెల్లం పొడి, అంతకుముందు ఒకసారి తీసుకొచ్చినాము, కొంచెం ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది రోస్టర్, బ్రెడ్ రోస్టర్, అలాగే ఇది మిక్సీ. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే నేను వండుకున్నవన్నీ ఇందులో పెట్టేస్తాను. అంతకుముందు కూడా అక్కడే పెట్టేసేదాన్ని, సో ఇప్పుడు కూడా అట్నే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి ఒక దాంట్లోనేమో బియ్యం పిండి ఉంది, ఇంకా ఇంకొక దీంట్లో ఏముంది గుర్తు రావట్లేదు నాకు. ఒక దాంట్లో చక్కెర ఉంది. ఈ నెక్స్ట్ ఇగో మిక్సీకి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టేశాను. ఎక్స్ట్రా గిన్నెలకి ఇక్కడ పెట్టేశాను అనమాట. స్పేస్ లేదనమాట, సరిపోతలేదు, సో ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. చక్కెర, ఇందులో వచ్చేసి ఏమున్నాయి, బియ్యం పిండి ఉంది, ఇందులో ఏదో పిండి ఉందండి గుర్తు రావట్లేదు. ఇది కొంచెం డస్ట్ ఉంది, ఇది క్లీన్ చేయలేదు. ఇంకా అప్పటికి లాస్ట్కి వచ్చేసరికి నాకు ఓపిక తక్కువైపోయింది అనమాట, చేయలేదన్నమాట. ఇంకా పేలాలన్నమాట అంతే. ఇటు సైడ్ ఏమో ఇదిగోండి, ఇటు సైడ్ కూడా నీట్గా రెడీ అయిపోయింది మనది కిచెన్ వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పెనాలన్నీ, అలాగే గుంట పొంగలాలది, అలాగే అప్పాలు చేసే మిషను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది రెగ్యులర్గా ఉండే ప్లేసే అనమాట. ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా కడిగి డ్రై అయ్యాక ఇందులో కూడా నీట్గా సదురుకున్నాను అనమాట. ఒక దాంట్లోనేమో స్పూన్లు అవన్నీ ఉంటాయి, సేమ్ ఎట్లా ఉంటాయో అంతకుముందు అట్లనే పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా కొన్ని గిన్నెలు ఉంటే తీసేసానండి, చాలా అయితే ఇది పట్టట్లేదు, ఇదైతే నీట్గా ఉంటుంది, కొన్ని సరిపోతాయిలేండి అనేసి ఇంక ఇక్కడ పెట్టేశాను. ఇగోండి మీకు చూపిస్తా అన్నది వచ్చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మీకైతే. కిచెన్లో అయితే బౌల్ అయితే ఎన్ని ఉన్నాయన్నమాట, ఇవన్నీ తోమేసుకోవాలి. ఇంక ఇటుదైతే ఏం తీయలేదంటే నేను అలాగే ఉంచేసాను, నీట్గానే ఉంటాయి అన్నమాట ఇవి, ఇక అలాగే ఉంచేసాను అనమాట. ఇదిగోండి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇదిగోండి ఫైనల్గా ఇది మీకు చూపిస్తా అన్నదైతే ఇదన్నమాట. ఇది రీసెంట్గానే మొన్ననే వచ్చింది, తీసుకున్నాను. నిజంగా చాలా బాగుంది, కిచెన్కి లుక్ వచ్చింది అనమాట ఇది పెట్టడం వల్ల. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా వరకు ఇందులోకి వెళ్ళిపోయాయి మసాలాలు అలాంటివన్నీ ఇందులో పెట్టేశాను నేను. ఇంకా పైన వచ్చేసి ఆయిల్ పెట్టేశాను. అలాగే ఇది అల్లం టీ కోసం అనమాట, టీలో అప్పుడప్పుడు వేసుకోనికి, చక్కెర, చాయపత్తా అలాగే అనమాట. ఇవన్నీ మసాలాలు, ఈ రసం పౌడరు అలాగే సాంబార్ పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, ఇవి వచ్చేసి శొంఠి అనమాట, కొంచెం పౌడర్ వేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇవి సబ్జా గింజలు, అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం, సమ్మర్లో రెగ్యులర్గా యూజ్ చేద్దాం అనేసి అనుకున్నాం, కానీ మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇవి ఎక్స్ట్రా శొంఠి అనేసి ఇవి పెట్టేస్తాను. ఇది అయిపోయాక మళ్ళీ మిగతాది కూడా పొడి వేసేసి పట్టేసుకోవచ్చు, ఎందుకంటే స్మెల్ పోతుందేమో అనేసి అలా కొంచెమే పట్టేసి పెట్టేసాను. ఇది వచ్చేసి పల్లి పొడి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అది ఏమంటారు యాలకుల పొడి అనమాట. ఇవి వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసేటి ఇవి, అందుకే ముందుకు పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం, ఇది కొంచెం ఉంటే కవర్లో ఇక ఇందులో పోసేసాను, ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా అయితే క్యాప్ మొత్తం క్లోజ్ అయిపోయేటట్టే పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే పురుగులు పోతాయి అనేసి. కొంచెం ఉండే, అందుకే ఇంకా దీంట్లో పెట్టేశాను. ఇందులో సాల్ట్ పోయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నువ్వులు ఉన్నాయి, అలాగే ఈ వేరే సెల్ఫ్లో అటు సెల్ఫ్లో ఉండేవి ఇక్కడ ఖాళీ ఉందనేసి ఇక్కడ పెట్టేశాను. తేనె, ఇందులో వచ్చేసి ఓమా ఉంటుంది, ఇక్కడ కొబ్బరి అప్పుడప్పుడు గీకి పచ్చిది అంటే ఎండు కొబ్బరి వేస్తూ ఉంటా, సో అదే అనమాట. ఇది వచ్చేసి ఇంకో రెగ్యులర్ గీసేది టీ పౌడర్, అదే టీది బ్రూ కానీ బూస్ట్ కానీ తీసినప్పుడు ఇందులో పెట్టేస్తామన్నమాట, ఎక్స్ట్రాది మిగిలింది. అలాగే ఇది వచ్చేసి సోడా, ఇది ఇక్కడ వచ్చేసి రోల్ ఇక్కడ పెట్టేశాను. ఇదిగో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇదండి నా కిచెన్ అయితే మొత్తం అయితే ఇలా ఉంది.